బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్ మేకర్ రైస్ అండి. చూద్దామా ఎలా చేయాలో. ఆయిల్ అయితే వేస్తున్నాను, ఒక 4 పావులు అయితే వేస్తున్నాను. ఇది చిట్టి పావు చూడండి, మళ్ళీ ఆయిల్ ఎక్కువ అయింది అనకండి, అనుకోకండి. అయితే దీంట్లోకి అయితే ఆవాలు జీలకర్ర కాకుండా కొంచెం షాజీరా, చెక్క, లవంగాలు, బగారాకు, మిల్ మేకర్ కూడా కొంచెం తీసుకున్నా, బాగా అయితే ఏం లేవు, కొద్దిగానే ఉంది. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆయిల్ వేడైన తర్వాత అందులో వేద్దాం. ఇంకా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంటే మా పిల్లలు కూడా బాగా అలవాటు పడ్డారు ఈ రైస్కి. అప్పుడప్పుడు చేస్తాను, బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మిల్ మేకర్, అల్లం, పసుపు, తర్వాత మిల్ మేకర్ అయితే వేద్దాము. చూపిస్తాను నేను ఏమేమి వేస్తానో, అన్నీ చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేగుతుంది, కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము. పచ్చిమిర్చి ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. కొంచెం అల్లం వేస్తున్నా, అన్నీ వేగిపోతాయి. ఇంకా పసుపు కొంచెము, ఇది కొంచెం వేగిన తర్వాత మిల్ మేకర్ అయితే వేస్తాను. చాలా తొందరగా అయితే అయిపోతుంది. కొంచెం వేగనిద్దాము, వేగిన తర్వాత మిల్ మేకర్ అయితే వేస్తాను. మిల్ మేకర్ అయితే వేసాను. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేస్తాను. వేసిన తర్వాత అన్నాన్ని వేసుకుందాం. కొంచెం వేగనివ్వండి. అంటే మిల్ మేకర్ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, అంటే కొంచెం మసాలా దినుసులు అయితే వేసాను కదా, ఇంకా కొంచెం వేస్తున్నా, కొంచెమే. ఇప్పుడు అన్నం వేసుకుందాం. ఇంకా కారం అయితే ఏం వేయట్లేదు, మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తున్నా. నచ్చితే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. అంటే పచ్చిమిర్చి కారం తగ్గుతుంది అనుకుంటే మాత్రం కారం వేసుకోవచ్చు, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. శైలు ఏం చేస్తున్నావు? మిల్ మేకర్ రైస్ చేస్తున్నా. చూడండి, అన్నం అయితే ఇంతే అయిపోయింది.
చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. అంటే పిల్లలు ఎప్పుడైనా అన్నం తినను అన్నప్పుడు వాళ్ళకి మనం తినిపించాలంటే అష్ట కష్టాలు అయితే పడాల్సే ఉంటుంది. చిన్నప్పుడు అయితే నేను పడ్డాను. ఇలా కొంచెం ఆలు రైస్ కానీ మిల్ మేకర్ రైస్ కానీ ఇట్లా చేసి పెడితే పిల్లలు ఏంటంటే బాగా ఇష్టంగా తినేవాళ్ళు. అట్లా అట్లా పెరిగి పెద్దయిన కొద్దీ కూడా అదే అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు చెయ్యమ్మా అంటారు, చేస్తాను, బాగా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలు అయితే బాగా తింటారు. అంతే అండి, అన్నం అయితే అయిపోయింది.